మౌనిక మౌని మౌని ఏమైంది మౌని? ఆర్ యు ఓకే? ఏంట ఇది? ఇంత క్రితమే మీ నాన్న వాకింగ్ చేస్తూ స్పృహ తప్పి పడిపోయి హాస్పిటల్ నుంచి వచ్చారు. నువ్వేమో గాయంతో ఇలా పోలీస్ స్టేషన్ కి వచ్చి కూర్చున్నావు. మామ్ అసలు ఏమైంది మౌనిక? స్టాప్ ఇట్ మామ్, స్టాప్ ఇట్. అసలే తన టెన్షన్ లో ఉంటే ఇంకా టెన్షన్ పెడతావండి. మౌని ఏమైంది మౌని? ఆర్ యు ఓకే? అన్నయ్య, ట్యూషన్ అయిపోయిన తర్వాత నేను మా ఫ్రెండ్స్ కలిసి వస్తుంటే ఎవరో ఇద్దరు బైక్ మీద వచ్చి ఎవరు మీరు? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ మాల్స్. ఇది నా కార్డు. ఇందాక మీరు ఫోన్ చేసింది నాకే. షీజ్ మై మదర్, షీజ్ మై సిస్టర్. కూర్చోండి. కూర్చో మామ్. పర్వాలేదురా. సార్ ఏమైంది సార్? అసలు ఎందుకు ఇక్కడ రమ్మన్నారు? మా సిస్టర్ ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? అసలు తన మెడకేమైంది? ఏదో ఫస్ట్ ఎయిడ్ చేసినట్టుంది. అసలు ఏమైంది సార్? వాట్ హ్యాపెన్? తను ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుంటే ఎవరో ఇద్దరు దొంగలు బండి మీద వచ్చి ఆమె మెడలో గొలుసు లాగాలని చూశారు. అయ్యయ్యో, ఏంటండి ఈ అన్యాయం? అమ్మా, కాసేపు మాట్లాడకుండా ఉండండి. చూడండి, మీ చెల్లెలు ఆ చైన్ కాపాడుకోవడానికి చాలా స్ట్రగుల్ చేసింది. అప్పుడే చైన్ మెడకు చుట్టుకొని గాయమైంది. బైకు నడిపేవాడు పారిపోయాడు, కానీ వెనకాల కూర్చొని చైన్ లాగినవాడు దొరికాడు. వాడిని తీసుకొచ్చి లోపలేసాం. వాణ్ణి అస్సలు బయటకు వదలకండి. లోపలేసి ఎముకలు విరగదీయండి. చూడండి సార్, మీ సిస్టర్ చాలా ధైర్యంగా పోరాడి తనని తన నగని కాపాడుకుంది. పబ్లిక్ సాయంతో ఆ దొంగను పట్టించింది. మేమే ఫస్ట్ ఎయిడ్ చేయించి మీ నెంబర్ తీసుకుని కబుర్ చేశాం. ఓ, ఏంటి ఇది? 3 తులాల గొలుసు కోసం ఇలా గొంతుకి గాయం చేసుకుంటావా? పోతే పోయింది లేని వదిలేసి రావాల్సింది. ఏదైనా జరగరాంది జరిగితే ఏమయ్యేది? ఏంటండి మీరు? ఆ అమ్మాయి ధైర్యానికి మెచ్చుకోకుండా అలా నిరుత్సాహపరుస్తారా? మీరు అభినందిస్తేనే వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆడపిల్లలు కూడా అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించగలుగుతారు. ఏంటండి, నగలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే మళ్ళీ తిరిగి వస్తుందా? మామ్ స్టాప్ ఇట్, స్టాప్ ఇట్ మామ్. ఎస్ఐ గారు, మా చెల్లెలు ధైర్యం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆ రాస్కల్ మాత్రం బయటికి రాకుండా స్ట్రాంగ్గా కేసు పెట్టండి. ఇంకా నా చెల్లెని తీసుకెళ్ళొచ్చా? ఓకే సార్, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మౌని, లెట్స్ గో. వెళ్తామండి. మంచిదమ్మా. పదమ్మా. మౌని, యు రియల్లీ గ్రేట్. ఐ అప్రిషియేట్ యూ. నీ ధైర్యం సూపర్. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు అమ్మలా తిడతావేమోనని భయపడ్డాను. అవును, నాన్న స్పృహ తప్పి కింద పడిపోయారు, హాస్పిటల్ కి వెళ్ళొచ్చారన్నారు. ఏమైంది? ఎలా ఉంది? డోంట్ వరీ మౌని, హీస్ ఫైన్. అంతా ఇంటికెళ్ళి చెప్తాను. బ్యాగ్స్ తీసుకో, ఇంటికి వెళ్దాం. ఇదిగో అమ్మా. లెట్స్ మూవ్ మౌని. చెప్పమ్మా, అంతా బానే ఉన్నారు కదా? బావున్నావని చెప్పాలో బాగోలేవని చెప్పాలో అర్థం కావటం లేదు. ఈ మధ్య వరుసగా కీడు జరుగుతోంది. అందుకే మిమ్మల్ని కలిసి మా గ్రహచారం ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చాను. ఏమండి, ఇందులో మా వారి జాతకం, మా అబ్బాయి జాతకం, మా అమ్మాయి కోడలు జాతకం, నా జాతకం అన్నీ ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా మీరు పరిశీలించి ఎలా ఉందో చెప్పండి. చక్కగా వాకింగ్కి వెళ్లిన మా వారు సడన్ గా కుప్పకూలిపోయారు. వారి ఫ్రెండ్సే హాస్పిటల్లో చూపించి ఇంటి దగ్గర దిగపెట్టి వెళ్లారు. నా కూతురేమో ట్యూషన్కి వెళ్లి వస్తుంటే దొంగలు దాని మెడలో చైన్ లాగితే దాని మెడకు గాయమైంది. ఈ విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. మీరు కాస్త ఈ జాతకాలు జాగ్రత్తగా చూసి చెప్పండి. నా వృత్తే ఇదమ్మా. మీరు స్థిమితంగా ఉండండి. నేను జాతకాలు క్షుణ్ణంగా పరిశీలించి మీకు వివరంగా చెప్తాను. ఏమ్మా, మీ కోడలు జాతకం ప్రకారం తనిప్పుడు గర్భవతిగా ఉండాలి? అవునండి, చాలా ఖచ్చితంగా చెప్పారు.
చాలా రోజుల తర్వాత కడుపుతో ఉంది. కానీ ఆ సంతోషం కన్నా ఈ సమస్యలే బాధ కలిగిస్తున్నాయి. అమ్మా, ఈ అమ్మాయి జాతకం పూర్తిగా పరిశీలించాక మీతో కొన్ని విషయాలు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదమ్మా. మీరు నన్ను నమ్మొచ్చారు కాబట్టి మీతో నిజం చెప్పకుండా ఉండడం కష్టం అమ్మా. మీరే విషయం చెప్పకుండా దాచొద్దు. జాతకం ప్రకారం మంచైనా చెడైనా వెనక ముందాడకుండా నిర్భయంగా చెప్పండి. అమ్మా, మీ కోడలు నెల తప్పి ఎన్ని రోజులైంది? 35 రోజులైందని డాక్టర్ చెప్పారండి. 35 రోజుల. ఆ, చూడమ్మా, ప్రతి మనిషి జీవితంలో వచ్చిపోయే కష్టసుఖాలు, భోగభాగ్యాలు, మంచి చెడ్డలు, లాభనష్టాలు ఆ జాతకంలోని గ్రహాల దృష్టిని బట్టి ఉంటుంది. మీరన్న రోజుల్ని బట్టి చూస్తే మీ కోడలు గర్భవతి అయిన సమయం అంత శుభప్రదమైంది కాదే. ఆ కాలాన్ని గణించి చూస్తే చెడు గ్రహాలు కూటమిగా ఉన్నాయి. అందుకే మీ కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. ఆ గర్భస్థ శిశువు ఎదిగే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఆ బిడ్డ భూమి మీద పడేసరికి మీ పరిస్థితులు తల్లకిందులయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయమ్మా. అలాగా? అయితే మేమేం చేయాలో చెప్పండి. గ్రహశాంతులు, హోమాలు, పూజలు ఏమన్నా దోష నివారణకి చేయాలా చెప్పండి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వెనకాడకుండా చేస్తాం. ఏమ్మా, అలా పరిహారం అంటూ ఏవేవో చేయించడం మిమ్మల్ని మోసం చేయటమే అవుతుంది. నేనలా చేసే మనిషిని కాదమ్మా. నాకు తెలిసినంత వరకు ఆ బిడ్డ జననాన్ని ఆపటమే ముఖ్యం. అందుకే అబార్షన్ తప్ప మరో మార్గం లేదమ్మా. మార్చకండి, బాగుందిగా, చూద్దాం. నానా, నానా, ఆకాష్, ఏంట్రా? ఉండక్క చెప్తానా. అమ్మా ఇట్రా. విషయం ఏంటో చెప్పరా. ఉండక్క. ఏంట్రా చాలా సంతోషం కనపడుతున్నావు? ఏదైనా శుభవార్త? ఒక రకంగా శుభవార్తే నాన్న. ఏమిట్రా శుభవార్త? ఏదైనా మంచి ఉద్యోగం దొరికిందా? మంచి ఉద్యోగం త్వరలోనే దొరుకుతుందమ్మా. కానీ అలా మంచి ఉద్యోగం దొరకడానికి కావాల్సిన ముఖ్యమైన ఆధారాలు దొరికాయి. ఏంట్రా నువ్వు అనేది? అవునా, మంచి ఉద్యోగం సంపాదించడానికి కావాల్సిన సర్టిఫికెట్లు అవేనా? డూప్లికేట్ సర్టిఫికెట్లు దొరికాయి, చూడండి. ఒరే ఆకాష్, నీ సర్టిఫికెట్స్ పోయినాయి అన్నప్పుడు భయపడ్డాను, బాధపడ్డాను. ఇప్పుడు నా మనసు కుదటపడిందిరా. ఇవేరా నీ భవిష్యత్తు కావాల్సింది. అవునరా, పాపం రాణి ఉద్యోగానికి వెళ్ళి సంపాదించి ఈ కుటుంబాన్ని పోషిస్తుంది. నువ్వు త్వరలో మంచి ఉద్యోగం సంపాదించి దానికి భారం తగ్గించాలరా. అలాగే అమ్మా. రామ్మరా, కుటుంబ బాధ్యతంతా నువ్వు ఒక్కరితివే మోస్తున్నావు. త్వరలో ఆకాష్ కూడా అందులో భాగం పంచుకుంటాళ్లే. ఏంటత్తయ్యా, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఏంటి విషయం? ఆకాష్కి డూప్లికేట్ సర్టిఫికెట్స్ వచ్చాయమ్మా, అందుకే ఆనందంగా ఉన్నాం. అలాగా? మంచి కంపెనీలో మంచి ఉద్యోగం దొరకాలని అందరం అనుకుంటున్నాం. ఆకాష్, ఇలా ఇవ్వు. రాణి, రేపటి నుంచి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయటమే నేను చేయాల్సిన ఫస్ట్ పని. అవును రాణి, రోజు ఆఫీస్ వదలగానే పెందరాడే ఇంటికొచ్చేదానివి, ఇవాళేంటి లేట్ అయింది? ఆఫీస్లో పని ఎక్కువైందా లేక బస్సు లేట్ అయిందా? అత్తయ్య, ఇవాళ ఆఫీస్లో రిటైర్ అయిన అతనికి ఫేర్వెల్ పార్టీ ఇచ్చారు, అందుకే లేట్ అయింది. పార్టీలో వినోద్ బావ కామెడీ ప్రోగ్రామ్ చేశారు. చాలా బాగుంది, అందరూ చాలా చాలా ఎంజాయ్ చేశారు. ప్రోగ్రామ్ సూపర్ గా ఉందత్తయ్య. ఏంటి సరోజా, అందరూ అంత ఆనందంగా ఉంటే నువ్వేంటి మౌనంగా ఉన్నావు? మౌనవ్రతం ఏదైనా పాటిస్తున్నావా?
నువ్వింత మౌనంగా ఉండటం నాకు ఆశ్చర్యంగా ఉంది. నువ్వు కాస్త నోరు మూసుకొని ఉంటావా? నీ నోరు తెరవడం, అది నోరు మూయించడం చాలు. రాణి, ఆకాష్ కూడా మంచి మంచి జోక్స్ వేస్తాడు. వాడు కామెడీ ప్రోగ్రామ్స్ బాగా చేస్తాడమ్మా. ఏంటత్తయ్య మీరనేది? మేం కలిసి చదువుకున్నాం, చాలా చనువుగా ఉన్నాం. తర్వాత నేనింటికి కోడలుగా వచ్చాను. ఎప్పుడు జోక్స్ వేయలేదు, కామెడీ చేయలేదు. సైలెంట్ గా రిజర్వ్డ్ గా ఉండేవాడు. అత్తయ్య, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. వంట చేద్దాం. అక్కర్లేదమ్మా, నువ్వు రావడం లేట్ అయిందని చెప్పేసి నేనే వంట చేసేసాను. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, భోజనం వడ్డిస్తాను. ఏమండి, మీరు కూడా రండి. సరే, వడ్డించి వస్తున్నాను. ఏంటి ఆకాష్, నేను బయట మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు లోపలికి వచ్చేసావు. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? నువ్వు కామెడీ కిడ్స్ చేసే విషయం నాకు తెలియదు. చూడరాని, భర్త ముందు పరాయి మగాడి గురించి గొప్పగా మాట్లాడటం కరెక్ట్ కాదు. అయినా నన్ను ఆయనతో పోల్చి మాట్లాడితే నేనేమనుకోవాలి? ఏంటి ఆకాష్, చిన్న విషయానికి ఇంత కోపం వస్తే ఎలా? నేనే నేను తక్కువ చేసి మాట్లాడలేదు. అతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, యాక్షన్ బాగుంది. చాలా ఆపుతావా? ఇంకెప్పుడు ఆ వినోద్ గురించి ఇంట్లో మాట్లాడద్దు, అర్థమైందా? వాట్ మామ్? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మన వంశాంకురం కావ్య కడుపులో పెరుగుతుందని అందరూ సంతోషిస్తుంటే నువ్వేంటి కడుపు తీసేమంటావు? ఒరే, పుట్టబోయే బిడ్డ కన్నా ముందు మనకి మన కుటుంబం ముఖ్యం రా. ఈ కుటుంబంలో వాళ్ళ మంచి కోరే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏమే, నీకు అసలు బుద్ధుందా? నాకేదో ఆరోగ్య సమస్య వస్తే దానికి కావ్య కడుపులో ఉన్న పసిబిడ్డకి సంబంధం ఏంటే? ముసలితనానికి ఇలాంటి జబ్బులు మామూలేనే. దానికి కావ్య కడుపులో ఉన్న పిండానికి ముడి పెడతావే? మౌనిక మెడలో దొంగలు చైన్ లాగితే దాన్ని కూడా కావ్య కడుపులో ఉన్న పసిగుడ్డు గంట కడతావే? ఎవడో తలకమాసిన జ్యోతిష్కుడు చెప్పాడని తల తిక్క మాటలు మాట్లాడతావేంటే? అసలు ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకు మనసు ఎలా ఒప్పిందే? ఏంటండి మీరనేది? నేనేదో హంతకురాలన్నట్టు అలా మాట్లాడతారేంటి? ఆయన చాలా అనుభవం ఉన్న జ్యోతిష్యుడు. ఆయన జాతకం చెప్తే ఖచ్చితంగా చెప్తారు. అన్నీ లెక్కలేసి మరీ చెప్పాడు. కావ్య కడుపుతో ఉన్న కాలం మంచిది కాదని స్పష్టంగా చెప్పాడు. ఆ పిండం పెరిగే కొద్దీ మీ కుటుంబానికి గండాలే అని చెప్పాడు. బిడ్డ భూమి మీద పడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా చెప్పలేనన్నాడు. ఆయన చెప్పినట్టే ఒకదాని వెనక ఇంకొకటి జరగడం మొదలైంది. అలాంటప్పుడు ఆయన చెప్పేది నమ్మకుండా ఎలా ఉండమంటారు? మీరంతా నా భయం గురించి ఆలోచించట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. చూడమ్మా, ఆ జ్యోతిష్యుడు ఏదో చెప్పాడని నువ్వు ఏదేదో ఊహించుకొని అనవసరంగా భయపడుతున్నావు. ఇంతకాలం వదిన కడుపుతో లేదని అనరాని మాటలు అన్నావు. ఇప్పుడు ఫారెన్ వెళ్ళి వైద్యం చేయించుకొని గర్భవతి అయితే ఆ బిడ్డని కడుపులోనే చంపేయమంటున్నావు. ఇదే న్యాయమమ్మా? ఏయ్, నోరు మీవే. ఇన్ని రోజులు వారసుని కని నా చేతిలో పెట్టమని ఆశపడి దాన్ని అడిగింది నేనే. అలాంటి నేనే ఇప్పుడు దాన్ని కడుపు తీయించుకోమని అడుగుతున్నానంటే దాని వెనకాల ఎంత బలమైన కారణం ఉందో అర్థం చేసుకోలే. లుక్ మామ్, ప్రపంచం అభివృద్ధి వైపు నడుస్తుంటే నువ్వు చాదస్తం వైపు నడవకు. జ్యోతిష్కుడి మాటలు నమ్మి నువ్వు పిచ్చి పిచ్చిగా మాడకు. నాకు చాలా బాధగా ఉంది. అందరికీ బాధగానే ఉంటుందిరా, కాదన్ను. మీకు నమ్మకాలు ఉండకపోవచ్చు, కానీ నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకేరా భయపడుతున్నాను. ఒకవేళ జ్యోతిషుడు చెప్పింది జరిగితే ఎలారా? అయినా నేనేం పెరిగి పెద్దదైన బిడ్డని బలి ఇవ్వమని చెప్పడం లేదు కదా. అది జీవం పోసుకొని నెలన్నర కాలేదు, దాన్ని చిదివేమంటున్నాను.
మనమంతా సర్వనాశనం కావడం కంటే అది నయమే కదా. అందరి మంచి కోరి ఎవరి ప్రాణాలకు ఏ నష్టం జరగకూడదనే చెప్తున్నాను. నా మాట వినండి, తప్పేం లేదు, పాపమో తగలదు. మీరు ఎన్ని చెప్పినా మీరు భయపడే విధంగా జరిగినా సరే నేను మాత్రం మీ నిర్ణయానికి అంగీకరించను. ఇన్ని రోజులు పిల్లా పాపలు కలగలేదని నన్ను గొడ్రాలు అన్నారు. మల్స్ కి మరో పెళ్లి కూడా చెయ్యాలనుకున్నారు. నేను ఇంతకాలం ఎంత మానసిక క్షోభ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. మల్స్ తో పోరాడి పోరాడి విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుని తల్లినయ్యే భాగ్యాన్ని పొందాను. ఇప్పుడు ఆ పసిగుడ్డును చిదిమేసి తల్లితనానికి తలంపులు తేలేను. అందుకే మీ మాటకి నేను ఒప్పుకోదలుచుకోలేదు. నేను ఖచ్చితంగా పురుడు పోసుకుని పండంటి బిడ్డని కట్టాను. వినోద్ బావా, చెప్పండి బావా. ఏమ్మా రాణి, నిద్రపోయావా? ఇంకా లేదు బావా, పడుకుందాం అనుకుంటుండగా మీ ఫోన్ వచ్చింది. చెప్పండి బావా, ఏంటి విషయం? ఆకాష్కో మంచి కంపెనీలో ఉద్యోగం చూశానమ్మా. పొద్దున్నే ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అందుకే ఫోన్ చేశాను. అలాగా, చాలా సంతోషం బావా. స్టార్టింగ్లో 12,000 శాలరీ ఇస్తారు, తర్వాత వర్క్ని బట్టి పెంచుతామన్నారు. ఉహుం. ఆఫీస్ మేనేజర్ చక్రధర్ నా ఫ్రెండ్. ఆఫీస్ అడ్రస్ చెప్తాను, రాసుకో. ఒక్క నిమిషం బావా. చెప్పండి బావా. విఎస్పి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, 27/9 మాదాపూర్. రేపు మార్నింగ్ షార్ప్గా 10 గంటలకల్లా ఇంటర్వ్యూకి వెళ్ళమని చెప్పు. సరే బావా, చాలా థ్యాంక్స్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు? ఉంటాను. ఉమ్. ఎవరు ఫోన్లో? ఆ, 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 అది ఆ, 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 మా ఫ్రెండ్ కవిత అండి. దాంతో మీ జాబ్ గురించి చెప్పాను. మాదాపూర్ విఎస్పి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ లో తనకి తెలిసిన వాళ్ళ ద్వారా మీకు జాబ్ చూసిందంట.